అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో గడ్డి చొక్కా అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చాలా కాలం క్రితం జపానులోని ఒక గ్రామంలో ఓటోకో అనే పనికిమాల అల్లరి వెధవ ఒకడు ఉండేవాడు. వాడు ఊళ్ళో వాళ్ళని రకరకాలుగా పీడించి వాళ్ళ చేత తిట్లు తనులు తింటూ ఉండేవాడు. వాడికి ఏ పని చేత కాదు. ఒక రోజున వాడు ఏమీ తోచక ఒక వెదురుకర్ర తీసుకుని దాని కొనుపులను తొలిచి పొడిగాటి గొట్టం తయారు చేసి దాన్ని కంటికి పెట్టుకుని దుర్బనిలో నుంచి చూసినట్టు చూసేసరికి గాలిలో ఎగురుతూ టెంగు అనే జాతికి చెందిన పిచాచి ఒకటి కనిపించింది. దాన్ని ఏడిపించాలని ఓటోకో నిశ్చయించుకున్నాడు. టెంగు జాతి పిచాచాలు ఆ కాలంలో జపాన్లో అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తూ ఉండేవి. అయితే వాటి జోలికి పోవటం చాలా ప్రమాదం. ఓటోకో వంటి మూర్ఖులు తప్ప మామూలు మనుషులు వాటికి సాధ్యమైన దూరంగా ఉండేవారు. ఓటోకో చూసిన టెంగు పిచాచికి చాలా పొడవైన ముక్కున్నది. దాని భుజాల మీద అలంకారంగా 2 రెక్కలున్నాయి. అది ఎండుగడ్డితో అల్లిన చొక్కా ఒకటి ధరించి ఉన్నది. ఆ పిచాచం తనకేసే ఎగిరి ఉండడం చూసి ఓటోకో దాని గడ్డి చొక్కా ఎలాగైనా కాచేయాలని అనుకున్నాడు. పిచాచం నేల మీద దిగే సమయానికి ఓటోకో వెదురుగొట్టంలో నుంచి ఆకాశం కేసి చూస్తూ ఆహా ఓహో అద్భుతం అంటున్నాడు. పిచాచానికి పట్టరాని ఆసక్తి పుట్టుకొచ్చి ఓటోకో చుట్టూ గెంతుతూ పీల గొంతుతో ఏమిటది, నన్ను కూడా కాస్త చూడని అన్నది. ఏమిటి, నేను కష్టపడి చేసుకున్న దుర్బినిని నీకిమ్మంటావా? ఇంకా నయం, ఓహో దీనిలో నుంచి చూస్తే చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు, ఏమా పర్వతాల అందం, ఆ లోయల చందం అన్నాడు ఓటోకో. వాడు చంద్రుణ్ణి వర్ణిస్తున్న కొద్దీ పిచాచానికి చంద్రుణ్ణి ఆ దుర్బినిలో నుంచి చూడాలన్న తహతహ ఎక్కువైంది. ఆ గొట్టంలో తనను చూడనిస్తే అది ఓటోకోకు తన చెప్పులు ఇస్తానన్నది, తన టోపీ ఇస్తానన్నది. పిచాచం తన గడ్డి చొక్కా ఇస్తానన్నదాకా ఓటోకో బెట్టు చేసి వెదురుగొట్టాన్ని పిచాచానికి ఇచ్చి దాని గడ్డి చొక్కా తీసుకుని అదే పోత పారిపోయాడు. అయితే పాపం ఎంతసేపు గొట్టంలో నుంచి చూసినా ఏమీ కనబడలేదు. పిచాచం కనుచాటు కాగానే ఓటోకో గడ్డి చొక్కా తొడుక్కుని తక్షణమే అదృశ్యమైపోయాడు. వాడితో పాటు చొక్కా కూడా అదృశ్యమైపోయింది. ఓటోకో ఆనందానికి మేరలేదు. వాడు ఎగురుకుంటూ గ్రామంలోని పెద్ద వీధికి వెళ్ళి రకరకాల ఆకతాయిల వేషాలు వేయసాగాడు. మనుషుల నెత్తి మీద ఉండే బరువులు పడదోసేసేవాడు. దుకాణాల్లోని వస్తువులు చిందరవందరగా పారేశాడు. మనుషుల ముక్కులు పిండాడు. వీధిలో జనం కంగారెత్తిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుని వీధికేసి వింతగా చూడసాగారు. వీధి త్వరలోనే నిర్మానుష్యమైంది, కానీ వింత చేష్టలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిర్జనమైన వీధి వెంట ఒక గొప్పవాడు టీవీగా నడుస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా ఆ గొప్పవాడి ఎడమ చెవిని ఎవరో మెలిపెట్టినట్టు అయినది. ఆయన కోపంతో వెనక్కు తిరిగేసరికి ఎవరో ఆయన కుడి చెవిని పట్టుకుని గుండ్రంగా తిప్పారు. ఆయన కూలబడి చుట్టూ కలయి చూస్తుంటే తలుపుల చోటు నుంచి కిటికీల చోటు నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న జనానికి భయంతో పాటు పొట్ట చెక్కలయ్యే నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే అంత టీవీ గల గొప్పవాడు తనకు తానే వెర్రి పనులు చేస్తున్నట్టు వాళ్ళకి కనిపించింది. ఇంతలో ఎవరో రైతు ఖరీదైన బట్టలు కొని వాటిని చేత పట్టుకుని వస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ మనిషి చేతిలో ఉండే బట్టలు గాలిలోకి తేలి దూరంగా వెళ్ళిపోయి అటు ఇటు సంచారం చేయసాగాయి. అవి అలా వెళ్ళి వెళ్ళి వీధి పక్కన ఉన్న మురుగుంటలో టప్పున పడిపోయినాయి. మరొక చోటికి అప్పుడే పట్టిన చేపలు వచ్చాయి. రాత్రి వంటలకు చేపలు కొనవచ్చిన స్త్రీలు తమకు కావలసిన చేపలను ఏరి కొనుక్కుంటున్నారు.
అంతలో ఒక పెద్ద చేప ప్రాణం వచ్చినట్టుగా చివాలన గాల్లోకి లేచి తేలుతూ వెళ్ళిపోసాగింది. చేపలమ్మేవాళ్ళు దాని వెంట పడ్డారు. వాళ్ళు దాన్ని సమీపించే సమయానికి అది వాళ్ళ కాళ్ళ ముందు పెద్ద చప్పుడుతో పడిపోయి దుమ్ము కొట్టుకున్నది. ఇలా కొంతసేపు ఆకతాయితనం చేసి అలసిపోయి ఓటోకు ఇంటికి వెళ్ళాడు. వాడు ముందు వాకిలి గుండా లోపలికి వచ్చి గడ్డి చొక్కా విప్పి మళ్ళీ తన సహజ రూపంతో కనిపించేసరికి వాడి తల్లి ఉలిక్కి పడింది. ఎందుకంటే తన కొడుకు లోపలికి రావటం ఆమె చూడనేలేదు. తన కొడుకు పడుకుని నిద్రపోయాక ఆమె వాడి గడ్డి చొక్కా తీసి చూసి, చిచ్చిచ్చి, ఈ చెత్త చొక్కా వీడికెక్కడ దొరికింది అనుకుని దాన్ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది. క్షణంలో అది కాస్త బూడిదైపోయింది. ఓటోకో నిద్రలేస్తూనే తన గడ్డి చొక్కా కోసం ఇల్లంతా తెగ వెతికాడు. తల్లిని అడిగితే దాన్ని పొయ్యిలో పెట్టానని చెప్పింది. అయితే ఓటోకోకు చాలా కోపం వచ్చింది. చొక్కా మహిమ బూడిదలో కూడా ఉండవచ్చునన్న ఆశతో వాడు ఆ బూడిదనంతా ఎత్తి ఒక బుట్టలో చేర్చాడు. తర్వాత వాడు ఆ బుట్టను దొడ్లో మూలకు తీసుకుపోయి తన బట్టలన్నీ విప్పేసి ఆ బూడిదను ఆపాదమస్తకము అంటే తల నుంచి కాళ్ళు వరకు పూసుకోసాగాడు. బూడిద అంటిన తన శరీర భాగాలు అదృశ్యమైపోతుండడం గమనించి వాడికి అంతులేని ఆశ్చర్యం వేసింది. గడ్డి చొక్కా గల ప్రభావం దాని బూడిదలో కూడా ఉన్నదని స్పష్టమైనది. త్వరలోన ఓటోకో పూర్తిగా అదృశ్యమైపోయాడు. తన ఎత్తు పారినందుకు వాడు పరమానందం చెంది పెద్ద వీధి కేసి బయలుదేరాడు. సాయంకాలం కావడం చేత వీధి రద్దీగా ఉన్నది. వాడు అదృశ్యంగా ఆ జనం మధ్య నడుస్తూ ఉండగా సాకి అనే సారాయమ్మ దుకాణం నుంచి వాసన కొట్టింది. దుకాణంలో సాకి తాగవచ్చునన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దుకాణదారుడు ఒక పెద్ద పీపా నుంచి అందరికీ సాకి ఇస్తున్నాడు. పీపా దగ్గర ఎవరూ లేని సమయం చూసి ఓటోకో పీపా కుళాయి దగ్గర చేరి కుళాయికి మూతి పెట్టి గడగడ తాగసాగాడు. గడగడ శబ్దం దుకాణదారుడికి వినిపించింది, కానీ అది ఎలా వస్తున్నదో తెలుసుకోలేకపోయాడు. అతను దగ్గరకు వచ్చి చూసేసరికి మనిషి మూతి మాత్రం కనిపించింది. ఎందుకంటే ఓటోకో మూతికి పూసుకున్న బూడిద సాకీతో కరిగిపోయి మూతి బయటపడింది. మనిషి లేకుండా మనిషి మూతి మాత్రం ఉండటం చూసి దుకాణదారుడు దిగ్భ్రాంతి చెంది చూస్తూ ఉండగానే సాకి దారలు కారి ఓటోకో గడ్డం కొంచెం కొంచెమే బయటపడసాగింది. దుకాణదారుడు పెద్ద పొలికేక పెట్టేసరికి ఓటోకో భయపడి లేచి నిలబడ్డాడు. వాడికి చెమటలు పోయసాగాయి. చెమటలతో తడిసిన వాడి శరీర భాగాలు చెరిగిపోయిన చిత్తరువుల్లో లాగా బయటపడసాగాయి. తన ఆట కట్టిందని తెలుసుకుని ఓటోకో దుకాణంలో నుంచి బయటకు వచ్చి వీధి వెంట పెరగతసాగాడు. దుకాణంలో చేరిన వాళ్ళంతా వాడు వెంట పడ్డారు. ఓటోకో పరిగెత్తి ఒక కాలువలోకి దూకాడు. వాడు ఒంటి మీద బూడిద పూర్తిగా కరిగిపోయింది. వాడు తల బయటకు పెట్టి చలికి వణుకుతూ నీళ్ళల్లో ఉండిపోయాడు. వాడిని తరుముకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓటోకోను గుర్తించి వాడిని పైకి లాగి వాడి మీద ఒక కిమోనో కప్పారు. నీకు ఈ దుర్గతి ఎలా పట్టిందిరా ఓటోకో అని గ్రామ పెద్ద అడిగాడు. ఓటోకో సిగ్గుపడుతూ తాను టెంగు పిచాచిని మోసం చేసి గడ్డి చొక్కా సంపాదించిన కథ అంతా వాళ్ళకి చెప్పాడు. వాడి కథ విన్న వాళ్ళు విరగబడి నవ్వి, టెంగు పిచాచినే మోసం చేద్దామనుకున్నావా, ఎంత మూర్ఖుడివి అన్నారు. వాళ్ళు ఆ నవ్వులో వాడు చేసిన ఆకతాయి వేషాలను క్షమించి వదిలేశారు. ఇప్పుడు గంగమ్మ గర్వభంగం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి గంగమ్మ అనే చెల్లెలుండేది. చెల్లెలంటే అనంతయ్యకు పంచప్రాణాలు. కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ. ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు. అయితే అనంతయ్య దాని గురించి పట్టించుకునేవాడు కాదు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి
తనకున్న 2 ఎకరాలు వరకట్నమిచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు. తర్వాత తోనక పేదింటి పిల్లని చూసి పెళ్ళాడాడు. గంగమ్మ కాపరానికి వెళ్ళింది. అనంతయ్య భార్య కాపరానికి వచ్చింది. అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. సంసార భారం పెరిగిపోయింది. చివరికి ఆ కుటుంబ స్థితి ఎలా అయిందంటే పని చేసిన నాడు తిండి, లేనినాడు పస్తూను. పిల్లలు ఆకలికి అల్లాడుతుంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి. ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు, ఇంత బాధపడుతున్నాం కదా, ఒక్కసారి మీ చెల్లెల దగ్గరికి పోయి రాకూడదా, తనకు తోచిన సాయం చేస్తుంది అన్నది. కావాలంటే పోయి రావచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య. పోనీ వెళ్ళి చూసిరండి, పెళ్ళై 5 సంవత్సరాలు అయినది. మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సాయం చేస్తే సరే సరి, లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య. ఇక కాదనలేక అనంతయ్య మరనాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గెంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరుకు బయలుదేరాడు. అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు. ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది. అన్న కట్టుకున్న చింకి బట్టలు, నూనె మొహం ఎరగని చింపిరితల, ఊపోషాలతో చిక్కిపోయిన శరీరము, గుంటల పడ్డ కళ్ళు చూసి గంగమ్మ అదురుకున్నది. ఆమె అన్నం చూసి జాలిపడ్డానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనసులో అనుకున్నది. చెల్లెలు గుమ్మంలో నిలబడ్డం అనంతయ్య చూశాడు. మళ్ళీ చూసేటప్పటికి ఆమె కనిపించకపోయేసరికి కాళ్ళకు నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళి వస్తుందనుకున్నాడు. ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది. ఆమె లోపలికి వెళ్ళి తాను కట్టుకుని ఉండిన వెలగల పట్టుచీర విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాత చీర కట్టుకుని మట్టి పిడతతో నీరు తీసుకుని బయటకు వచ్చింది. ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పు చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి, ఒకవేళ తాను మొదట చూసింది మరొక మనిషేనేమో అని మనసులో సరిపెట్టుకున్నాడు. వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో, ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చేనా అన్నయ్య, సుఖపడతానని నాకు ఈ సంబంధం చేశావు, కానీ అన్నయ్య తిండికి కూడా గది లేక బాధపడుతున్నాను అన్నయ్య అంటూ నీళ్ళ పిడత అందించింది. అనంతయ్య తన చెల్లెల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందనుకున్నాడు. తను కూడా చాలా బాధపడ్డాడు. అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి. అతను ఇంట్లోకి వస్తే తన గుట్టు రట్టవుతుందని, బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది. దాని మీద తన దుప్పటి పరుచుకుని అనంతయ్య నడుం వాల్చాడు. పొలం నుంచి తన భర్త వచ్చే వేళ అయిందని గ్రహించి గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురు వెళ్ళింది. అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది. రాక రాక పెళ్ళైనంత కాలానికి బావమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి అతను చాలా సంతోషించాడు. తన ఉద్దేశం భర్త ఆగ్రహించకపోయేసరికి గంగమ్మ, అది కాదండి, మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చేయమంటాడు, అందుకని కాస్త ఈ రోజుకు మనమిద్దరం కటిక పేదవాళ్ళ నాటకం ఆడాలి అన్నది. పాపం, రాక రాక వస్తే అదేమిటి అన్నాడు భర్త. నా సొంత అన్నగారు, నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ. అది నిజమే అనుకున్నాడు ఆమె భర్త. గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది. గతిలేక ఆమె భర్త దాని మీద పడుకున్నాడు. తన బావమరిదిని పలకరించడానికి మొహం చెల్లక అతను అనంతయ్యను చూడనట్టు నటించాడు. ఆ రోజు పండగ. గంగమ్మ పిండి వంటలు చేసింది. పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యావతులు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది. గంగమ్మ భర్త కడుపులో ఎలుకలు గంతులేస్తున్నాయి. ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య. అందుకోసం నిరీక్షిస్తున్నాడు భర్త. అనంతయ్యకు నిద్ర పట్టలేదు. తన చెల్లెల దారిద్ర్యం అతన్ని బాధిస్తున్నది.
గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు. అయినా తన భార్యను బయట పెట్టకూడదనుకున్నాడు. చలి ఎక్కువవుతున్నది. గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందకి పెట్టి కొంత తృప్తి పడ్డాడు. అర్ధరాత్రి దాటింది. గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు. అనంతయ్యకు మాత్రం నిద్ర పట్టేలేదు. ఇంతలో గంగమ్మ నీడలా కదులుతూ మంచాల దగ్గరకు వచ్చింది. మంచాల కింద తడిమి కుంపట ఉన్న మంచం మీద ఉన్న తన భర్తే అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు. తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతుందనుకున్నాడు. అతను తన దుప్పటి కప్పుకొని కప్పు నెమ్మదిగా తీసేసి లోపలికి వెళ్ళాడు. పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది. దీపం వెలుతురు మసకమసకగా ఉంది. భోజనం చేయి, ఇంకేమన్నా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి, కావలసినవన్నీ తీసుకో అని గంగమ్మ నెమ్మదిగా అవతలకు వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకొని వచ్చినవాడు తన భర్త అనుకున్నదామె. భర్త మంచం చీకట్లో తెలియగలందుకు ఆమె కుంపట ఉంచింది. ఆ సంగతి ఆమె భర్తకు చెప్పలేదు. ఆమె తిన్నగా వెళ్ళి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది. తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చేయి కడుక్కున్నాడు. కుండంలో నుంచి తనకు కావలసినది తీసుకోమన్నది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బోర్లించాడు. అందులో బియ్యము, పిండి వంటలు, ఇంకేవేవో ఉన్నాయి. అవన్నింటినీ మూటగట్టుకుని అనంతయ్య తన చెల్లెల్ని కేక వేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారిన బయటకు వచ్చి ఇంటిదారి పట్టాడు. మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి ఒసే భోజనమేదే అని కేక పెట్టాడు. భోజనం చేస్తేవిగా ఇంకా ఏమిటా కేకలు అన్నది గంగమ్మ. గుమ్మంలో కూర్చున్న భర్త మరింత మండిపడి గంగమ్మను 4 తన్నాడు. జరిగిన మోసం బయటపడింది. అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ. నా ఇష్టం, సొంత అన్నకు తిండి పెట్టని దానివు, రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు, పో బయటికి అని భర్త గంగమ్మను బయటికి గెంటి తలుపులు వేసుకున్నాడు. అనంతయ్య తన చెల్లెలు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగమెచ్చుకొని ఆ డబ్బుతో బండి, ఎడ్లు కొనుక్కొని సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నగలు పెట్టే అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకనాటి రాత్రి బాగా చీకటి పడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది. కుటుంబం పెద్ద జగ్గన్న అనేవాడు, అతని వెంట అతని భార్య, ఒక 5 ఏళ్ల కుర్రవాడు, ఇంకొక పాప మాత్రమే ఉన్నారు. జగ్గన్న అత్తవారు ఊరు పాపను ఉండే గ్రామానికి దక్షిణాన, అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నది. అతను సకుటుంబంగా అత్తవారు ఊరు నుంచి చీకటి పడ్డాక పాపను ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు. జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు. కారణం ఏమిటంటే అతను దొంగ బుద్ధి కలవాడు. పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. భర్త సంగతి భార్యకు కూడా తెలుసును. కానీ భర్త ఆగ్రహానికి వెరచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకుని కుక్కిన పేనులాగా ఉండిపోయింది. జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. ఈ పాపన్న లోకజ్ఞానం ఎరుగని అమాయకుడని, అతన్ని సులువుగా దోచుకోవచ్చునని అనుకుని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అవకాశం దొరికింది. అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు. 2 రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళాడు. అయినా అభాగ్యగతలోకి ఏ లోటు రాకుండగా మీనాక్షి, ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ళ సంగతి కనుక్కుని ఆ రాత్రి భోజనాలు పెట్టి పాపకు పాలిచ్చి వాళ్ళు పడుకోవడానికి లోపలి గదిలో ఏర్పాటు చేశారు. జగ్గన్న పడుకుని అవతల గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా
ఆలకిస్తున్నాడు. పాపన్న తల్లి తన కోడలితో, ఏమే మీనాక్షి, మొన్న పెళ్ళికి వేసుకున్న నగలు ఇంకా ఇక్కడే ఉంచావేం, పెట్టెలో పెట్టకపోయావా అనటం జగ్గన్నకు వినిపించింది. అత్తగారు అలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము, ఇంకో చేత నగలు తీసుకుని మిద్దె మీదకి ఎక్కటం జగ్గన్న గమనించాడు. జగ్గన్న ఆమె వెనకగా మెట్ల మీదకు వెళ్ళి మీనాక్షి నగలను ఏ పెట్టెలో పెట్టుతున్నది గమనించి మళ్ళీ తన చోటుకి వచ్చి పడుకున్నాడు. తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి మీనాక్షి కిందకి దిగి వచ్చి తాము పడుకునే గదిలోనికి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్ళి తాళం వెయ్యని పైగది ప్రవేశించి పెట్టెను సంగ్రహించి తీసుకుని కిందకి దిగివచ్చాడు. చుక్క పొడిచే వేళకు అతను నిద్ర లేచినట్లు లేచి పెట్టెను బయటకు తీసుకుపోయి చీకట్లో ఒక చోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాడిని లేపి ప్రయాణమయ్యాడు. ఈ హడావుడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు. జగ్గన్న వాళ్ళతో, మాకు సెలవు ఇప్పించండి, మేం బయలుదేరుతాం, వెళ్ళవలసిన దూరం చాలా ఉంది అన్నాడు. జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం సాగించింది. జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టె తీసుకుని వీపును వేసుకుని నడక సాగించాడు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరారు. కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు. జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకుని నడవటం చేత ఆమె కాళ్ళు పీకాయి. అందరూ దారి ప్రక్కన చతికిలబడ్డారు. తాము వెళ్ళే దిక్కుగా ఏదైనా బండి వెళ్తూ కనిపిస్తే బాగుండని అనుకున్నాడు జగ్గన్న. ఇంతలో ఒక బండి కనిపించేసరికి అతనికి ఆనందం వేసింది. అయితే అది వాళ్ళ వెళ్ళవలసిన దిక్కు నుంచి వస్తున్నది. ఆ బండి మన ఊరు వైపు వెళదురా అని జగ్గన్న అంటున్నా వినిపించుకోకుండా కుర్రవాడు వేలు పెట్టి చూపుతూ బండి బండి అని కేకలు పెట్టసాగాడు. ఆ బండి తోలుకుంటూ తను ఊరిపోతున్న పాపన్న బండి ఆపి, బండిలో ఎక్కుతావా బాబు అని కుర్రవాడిని అడిగాడు. తాము పోతున్నది ఫలానా గ్రామం అని జగ్గన్న చెప్పాడు. పర్వాలేదు, ఎక్కండి, ఇక్కడికి ఎంతో దూరం లేదు, మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను అన్నాడు పాపన్న. అతను బండి దిగివచ్చి పెట్టె తీసుకుని బండిలో పెడుతూ అది తన పెట్టెలాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దానిపైన రాసి ఉన్నది. అతని ఆశ్చర్యం మరింత అయినది. ఈ లోపల అందరూ బండి ఎక్కి కూర్చున్నారు. పాపన్న బండిని వెనక్కి తిప్పి జగ్గన్న గారు ఊరికేసి తోలుతూ, ఈ పెట్టెలాడిగా మా ఇంట్లో కూడా ఉంది, దానిపైన సోమయ్య అని రాసి ఉన్నదే, అది మా తండ్రి గారి పేరే కూడా అన్నాడు. జగ్గన్న గుండె గుబేలుమన్నది. అతను వెంటనే సంభాళించుకుని, ఆశ్చర్యంగా ఉందే, మీ తండ్రి గారి పేరు కూడా ఇదేనా, అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం అన్నాడు. మీ పేరు కూడా పాపన్నేనా ఏమిటి అని పాపన్న అడిగాడు. జగ్గన్న అతని భార్య ఉలిక్కిపడ్డారు. భయపడవద్దని జగ్గన్న భార్యకు సంజ్ఞ చేసి, బాగా కనిపెట్టారే, నా పేరు పాపయ్యే, మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే అన్నాడు నవ్వుతూ. త్వరలోనే చీకటి పడింది. బండి ఒక కుగ్రామం చేరింది. అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇల్లు ఒకటి రెండు ఉన్న సంగతి జగ్గన్నకు తెలుసు. అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి, ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ దిగుతాం అన్నాడు. అతను పెట్టెను దించినాక అతని భార్య కుర్రాడు కూడా దిగారు. దూరంగా తనకు తెలిసిన వాళ్ళు ఇల్లున్నదని అక్కడ రాత్రి గడిపి తెల్లవారు బయలుదేరి వెళ్తానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు. తర్వాత జగ్గన్న తన భార్యను పిల్లవాడిని ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు. ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలని నిశ్చయించుకుని జగ్గన్న ఉలి సుత్తి తేవడానికి బయలుదేరి వెళ్ళాడు. అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది.
గుడిసెలో కుర్రాడు పసిపాప మిగిలారు. కుర్రాడు పాపను ఆడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఆ పెట్టెకు 2 తాళాలున్నాయి. ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం, రెండోది పెట్టె ముందు భాగంలో ఉండే కుక్కానికి తగిలించి వేసే తాళం. ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది, కానీ తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు. అది నొక్కితే పడే తాళం పూర్తిగా నొక్కనందుకు అది సరిగా పడలేదు. కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతివేలుంచి రెండో చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కాడు. అప్పుడు ఆ తాళం టక్కున పడింది. కుర్రాడు వేలు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు. కుర్రాడు గట్టిగా అరిచి ఏడ్చేశాడు. వాడి కేకలు విని పక్క ఇంటి వాళ్ళు వచ్చి చూసి, అరెరే, కుర్రాడు వేళ్ళను తాళాల్లో ఇరికించుకున్నాడే, తాళం తీయాలి, తాళపు చెవి ఎక్కడ అన్నారు. కొంచెం సేపట్లో జగ్గన్న భార్య పాలు రెడలు తీసుకుని వచ్చి తన కొడుకు స్థితి చూసి, బిడ్డను కాపాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని జనాన్ని బతిమాలసాగింది. జనం పోగుగా సాగారు. వాళ్ళతో పాటు పాపను కూడా వచ్చాడు. అతను కుర్రవాణ్ణి చూసి, అయ్యో పాపం, తాళం తీయండి, లేకపోతే వాడు వేళ్ళు రావు, వాళ్ళ నాన్న ఎక్కడా అన్నాడు ఆరుద్దాగా. అతను ఆ మాట అంటుండగానే సుత్తి ఉలి తీసుకుని జగ్గన్న వచ్చాడు. పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు. పాపన్న అతని చేతిలో ఉన్న పనిమిట్లు చూసి, నిక్షేపంలాంటి పెట్టెను పాడు చేయకండి, తాళం తీస్తే తప్పక వాడి వేళ్ళు రావు, తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తే కుర్రాడు వేళ్ళకు ప్రమాదం, తాళం చెవి తీయండి అన్నాడు. నిజం చెప్పేయండి అని జగ్గన్నతో భార్య రహస్యంగా అన్నది. నా దగ్గర దాని తాళం చెవి లేదు అన్నాడు జగ్గన్న. నా దగ్గర ఉన్న చెవి తాళానికి పడుతుందేమో చూస్తాను. నా పేరేమి, మీ పేరేమి, నా తండ్రి పేరే మీ తండ్రి పేరు, మా పెట్టెలాడిదే మీ పెట్టే, నా తాళపు చెవి దానికి ఎందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాళపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు. పాపన్న తాళపు చెవితో తాళం రావటము, పెట్టె తాళపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటము, పాపన్న అన్న మాటలు విన్న వాళ్ళలో కొందరు పాపన్నను, అయ్యో మీ పేరేమిటి అన్నారు. ఈయన గారి పేరే నా పేరును పాపన్న అన్నాడు పాపన్న. ఈయన గారి పేరు పాపన్న కాదండి, జగ్గన్న, ఈ ప్రాంతాల్లో బాగా ఖ్యాతి గలవాడు. పెట్టె లోపల ఉన్న బేగం కూడా మీ తాళపు చెవితో తెరుచుకుంటుందేమో, కాస్త చూడండి అన్నారు కొందరు. పాపన్న పెట్టె బేగాన్ని కూడా తీసి మూత ఎత్తి, అన్నిటికన్నా అద్భుతం, ఇందులో నగలన్నీ అచ్చు నా భార్య నగల్లాగే ఉన్నాయి అన్నాడు. జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది. కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు. పాపన్న వారిని వారించి, తొందర పడకండి, ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా అన్నాడు. జగ్గన్న భార్య ఏడుస్తూ పాపన్న కాళ్ళపైన పడి, అయ్యా, అది మీ పెట్టే, ఒక రాత్రి మీ ఇంటి తిండి తిని మీ భార్య నగల పెట్టి ఎత్తుకొచ్చాం, మమ్మల్ని క్షమించండి అన్నది. ఊరుకో అమ్మ, ఊరుకో, ఇది నా పెట్టే అని మీరు అన్నట్టయితే నేను తీసుకుపోతానులే. ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏమున్నది? మీ ఏ పాపము ఎరగని పసికుర్రవాడికి బాధ తప్పింది, అంతే చాలు అన్నాడు పాపన్న. పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. రాత్రి ఉన్న పెట్టె తెల్లవారు ఏమైందా అని క్రితం రోజుల్లాగా ఆరుద్రాగా పడిన మీనాక్షి, పాపన్న తల్లి పాపన్న వెంట పెట్టి ఉండటం చూసి ఎంతో ఆనందం పొందారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.